మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆదిరెడ్డి అప్పారావు గారు అబ్బాయి వాసు గారు వస్తారనుకుంటున్నామండి. ఇప్పుడు కొంచెం మంచి పనులు చేస్తాడని మేము ఆలోచిస్తున్నామండి. చెయ్యాలంటే ఆయన వచ్చిన తర్వాత ఏ రకంగా చేస్తాడో మంచి పనులు చేస్తాడని మేము అనుకుంటున్నాం అంతే. నెక్స్ట్ మళ్ళీ వైసీపీ ఫామ్ చేస్తాం. ఎందుకంటే అభివృద్ధి బాగా చేశారు కాబట్టి అందరూ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు అనుకుంటున్నారు. లేడీస్ అందరూ కూడా ఆయనకే సపోర్ట్ చేశారు. జనరల్గా అందరూ అనుకునేది భరత్ గారు రావాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఎంపీగా ఆయన చాలా డెవలప్మెంట్ చేశారు రాజమండ్రికి. దానికోసం ఆయనకే సపోర్ట్ చేయాలని ఐటీ కంపెనీస్ తీసుకొస్తానని చెప్పారు కాబట్టి ఆల్రెడీ ముందే మాట ఇచ్చారు. ఇంకా చాలా చాలా చెప్పారు కాబట్టి ఆయన చేస్తారని అందరూ అనుకుంటున్నారు. అంత డెవలప్మెంట్ అసలు అంతకుముందు రాజమండ్రిలో లేదు కాబట్టి దీన్ని అంత అలా బాగా చేశారు కదా. సో అందరూ ఆయన మీద హోప్ పొందుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు ఖచ్చితంగా వస్తాడు. ఎలా చెప్తున్నానంటారా, మాకు జగన్ పరిపాలన బాగలేదు, ఈ పరిపాలన బాగుంటుందని. రాజమండ్రిలో తెలుగుదేశం వచ్చేస్తుంది, రెండు కూడా వచ్చేస్తాయి. అవి ఏం చేయాలి, కొన్ని కొన్ని పథకాలు చెప్తాడు కదా, పథకాలన్నీ అమలు చేస్తాడని. వాళ్ళ ఆడవాళ్ళు కొంత రైతు భరోసాలు గట్రా ఒక అందంగా ఇస్తారని పల్లెటూరు కదా మరి. బీజేపీ చంద్రబాబు నాయుడు గెలుస్తాడయా, ఎవడు రాడు. ఎందుకు తెలుసా, బ్యాంకు కాయనోడు ఎవడు వేయడు, బాంబేలు బిల్డింగ్లు కట్టినోడు ఎవడు వేయడు. అంతేగాని నీ యశ్వనట్టు ఆయన అందరూ ఎందుకు ఎసగడు పోయి ఎసగలేకపోతే ఏం బతుకుంది, జనానికి ఏం బతుకుంది చెప్పు. ఎసగలేకపోతే మన ఆంధ్రప్రదేశ్ లో బతకానికి ఆడికే కావాలా. ఇసుగా బ్యాంకు అంతా శుభ్రంగా షాపులకి ఇస్తారు, శుభ్రంగా తాగుతారు. తాగినానికి పోయి పూల్లో దోషిస్తే ఇక ఏం చేస్తాడు, ఇంటి పట్టుకెళ్తే పెళ్ళం ఉంటుంది, ఇంటి పట్టుకెళ్తే పెళ్ళం ఉంటుంది. బ్యాంకు షాపు 630 రూపాయలు ఉన్నాయి. బ్యాంకు షాపు 630 అంటే ఇక ఏం లేదు నీకు. లేకపోతే ఏం చేస్తావు నువ్వు, అదే పనే. టీడీపీ గ్యారెంటీ పక్కా గ్యారెంటీ అండి. తెలుగుదేశం 2,000 రూపాయలు స్కూల్ ఇది. అలాంటప్పుడు మాకు ఖాళీ ఉంది కాదు. ఈ రోజు సెంటర్లో అడుక్కున్నాం కదా మేము. తెలుగుదేశానికే బాగుంది. ఎందుకంటే అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి గారు ఏంటంటే ఇప్పుడు దాకా ప్రతిదానికి మాకు టాపీ పని బాగా కుంటుపడిపోయింది. టాపీ పని అసలు పని వాళ్ళకి ఇసుక లేదండి. ఇసుక బాగా ఇబ్బందిగా ఉంది. రాజమండ్రి ఏముంది మరి, రాజమండ్రిలో ఆదిరెడ్డి శ్రీనివాసరావు అంటే అభివృద్ధి అంటే వాళ్ళు బాగా వరకు కూడా మరి చేశారు కదండి. వాళ్ళ అమ్మగారు చేశారు, వాళ్ళ అమ్మగారు చేశారు, అది కొంచెం బాగా చేస్తారు. మాకు ఏం చేస్తారు, టాపీ పని కొంచెం ఇసుక ఫ్రీగా ఉండేలా చేస్తే చదవాలండి. అంటే మాకు ఎవరైతే టాపీ పని బాగా కుట్టుపడిపోయింది. మా లేబర్ ఆఫీస్ ఏమో వెనక పెట్టేశారండి. లేబర్ ఆఫీస్ లేదండి ఇప్పుడు. లేబర్ ఆఫీస్ లేదంటే ఎవరికైనా దెబ్బ తగిలితే ఎంత కొంత డబ్బులు ఇచ్చేవారండి. ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వడం అన్నది ఏమి లేవండి. ఇప్పుడు అవన్నీ లేబర్ ఆఫీస్ బాగా చాలా దారుణంగా ఉందండి. అలా లేబర్ ఆఫీసులకు వెళ్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదండి. లేబర్ ఆఫీసులో అంటే డబ్బులు లేదండి, అది ఆపేశారండి, అది మీరు లేదండి అంటున్నారు. మాకు ఇల్లు ఇప్పుడు ఎవరికి చాలా మందికి ఇల్లు స్థలాలు లేవండి. ఇల్లు స్థలాలు ఎవరు వచ్చినా కూడా ఏదో శివరి దగ్గర రావడం, ఆ శివరిని ఏదో అడవిడి చేయడం అయిపోవడం. ప్రతిసారి అంతేనండి. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఇదే గొడవండి. శివరి దాకా చేయడం, శివరి నుంచి చేయడం అడవిడి, అది ఏదో అయితే వచ్చేది. మాకు ఏం చేయాలంటే మాకు లేబర్ ఆఫీస్ కొంత నడిపించాలండి. లేబర్కి కొంచెం గుర్తు కావాలండి. ఏంటంటే ప్రతి ఒక్కరికి 50 సంవత్సరాలకి పనులు లేవు, లొంగిపోతున్నారు, పనులు చేయలేకపోతున్నారండి. ఏదో పింఛన్ అలాంటివి ఇవ్వాలండి. ఇప్పుడు 50 సంవత్సరాల ఎవరు పనులు కూడా చెప్పట్లేదండి. ఏంటంటే వయసు అయిపోయింది, మొసలు అయిపోడు అని ఆగిపోతున్నారు. పనులకి ఎవరో కూడా పిలవట్లేదండి. చాలా మంది అలాగా ఏదో కూలీలైనా, కూలీలైనా, మిత్రులైనా అందరికీ కూడా ఇబ్బంది అయిపోతుంది. మాకు ఏదో టాపీ పని వాళ్ళు అందరికీ కూడా 50 సంవత్సరాలకి పింఛన్ ఇవ్వాలండి. ఏమంటే ఇల్లు స్థలాలు లేవు చాలా మందికి. మా పనులు అందరికీ కూడా ఎవరికి కూడా ఇల్లు స్థలాలు లేవండి. అందరూ టాపీ పనులు చేయడమే తప్పండి, ఎవరికి ఇల్లు లేవండి. ప్రతి ఒక్కరికి ఇల్లు లేవండి. అందరూ ఇల్లు కట్టుకోవడం తప్పండి, కట్టించడం తప్ప ఎవరికి ఇల్లు లేవండి. ఏమంటే ఎవరికైనా సరే ఇక్కడ ప్రభుత్వాలు ఇవ్వతున్నాయంటే ఉన్నవాడికి ఇస్తున్నారండి ఇల్లు.
ఉన్నవాడికి ఇస్తున్నారండి. భర్త గారు వచ్చాక ఈ 5 సంవత్సరాల నుంచి ఏమి కొదవ లేకుండా చాలా మంచిగా జరిగిందండి. జగన్ గారికి పేరుందండి, మీకు పేరుందండి. ఇక నుంచి జరగబోయే కార్యక్రమాలు కూడా ఇదే మాదిరిగా నడిపించమని అడుగుతున్నానండి. ఎటువంటి పరిస్థితుల్లో లాస్ ఎవరికి లేదండి. పిల్లలకి పెద్దలకి అందరికీ సౌకర్యం జరిగారండి. ఈ 5 సంవత్సరాలు ఎవరికి ఇబ్బంది కలగలేదండి. కరోనా వచ్చి చచ్చిపోయినా కానీ అన్నం లేదన్న వాళ్ళు లేరండి. అందరూ అందంగా బ్రతికారండి. ఉన్న వాళ్ళకైనా లోటు లేకుండా చూశారండి. రాష్ట్రంలో జగన్ గారు భర్త గారు రావచ్చండి. ఊరుకొండ మండలానికి రాజా గారు రావచ్చండి. ఇక్కడ రాజమండ్రిలో భర్త గారు రావాలండి. భర్త గారు మా అబ్బాయి గారి ఫ్రెండ్ అండి. మా ఇంటికి కూడా వచ్చారండి. ఇంకా ఏం చేయాలండి, ఇంకా లేని వాళ్ళకి కాలనీలు ఇవ్వాలండి. ఇల్లు లేని వాళ్ళకి కాలనీలు ఇవ్వాలండి. మంచి కార్యాలే చేయాలండి. లోన్ ఇచ్చి కట్టించారు. మాకు కూడా మేము డాబా కట్టుకున్నామంటే మాకు లోన్ ఇచ్చారండి భర్త గారు. దేనికి లోన్ లేకుండా జరిగిందండి. అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా సౌకర్యమే జరిగిందండి. మంచి పని జరిగిందండి. జగన్ బాబు గారు భర్త గారు రాజాబాబు గారు కూడా వచ్చాక ఎవరు వచ్చాక ఏది లాస్ లేదండి. ఏం చెప్తే పోటీగా ఉంది రెండుని. దెబ్బ మీద వస్తాయి. ఏదొచ్చినా మెజార్టీ ఏమి రాదు. దెబ్బ మీద వస్తాయి. అంతే చెప్పలేం కదా. అలాగా జనాల్లో ఇప్పుడు ఒకలా లేరు. ఇన్నాళ్ళ రోజులకే కాదు కదా. 99% టీడీపీ రావచ్చండి. కూటమి దీనిలో 5 సంవత్సరాల్లోనే ఒక ఛాన్స్ అడిగారు. 5 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చారు. దానికి ఆయన ఏం చేశారు అన్నదే జనాలకు తెలిసిపోయిందండి. ప్రభుత్వం మారాలని చెప్పేసి మళ్ళీ ప్రజలు అనుకున్నారు. దాన్ని బట్టే ఓటింగ్ జరిగింది కూడానండి. ఆదిరెడ్డి వాసు గారు రావచ్చు. ఆయనకి ఓటింగ్ జరిగింది కాబట్టి అలాగా ప్రతి ఏరియాలో కూడా అలాగే ఓటింగ్ జరిగిందండి. మాకేం కాదండి, 10 మందికి హెల్పింగ్ చేసే మనిషి అండి. మొత్తం ఎవరికేం జరిగినా సరే హెల్పింగ్ మనిషి అండి ఆయన. అటువంటిప్పుడు అటువంటి వ్యక్తి వస్తాడని జనాలకి ఇదే. దాన్ని బట్టి ఓటింగ్ కూడా జరిగిందండి. ఏది కావాలో చేయగలరండి ఆయన. అలాంటి భవానీ గారు ఉన్నప్పుడు చేశారు. ఇప్పుడు వాసు గారు వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు కూడా అలాగే చేశారు. మన మున్సిపాలిటీ లోని మేయర్ గారు అయినప్పుడు కూడా వాళ్ళ అమ్మగారు అలాగే చేశారు. వాళ్ళ నాన్నగారు పదవి ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా ప్రజలకు అలాగే చేశారు. ఈయన కూడా అలాగే చేస్తాడండి. మన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చని నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే అతను చేసిన సంక్షేమ పథకాలు, అతను చేసిన అభివృద్ధి, మా రాజమండ్రి కొత్తలోకే మోరంపూడి ఫ్లైఓవర్, దండి మార్చ్, హ్యాపీ స్ట్రీట్, గోదావరి బండ్, ఇలాంటి చాలా కార్యక్రమాలు ఇంప్లిమెంటేషన్ చేసి దాన్ని డెవలప్ చేసి రాజమండ్రికే వన్ని తెచ్చింది భరత్. దానిపైనుంచి చూసుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రాజమండ్రి చేసిన సేవలు అపూర్వం. అందుకనే నా ప్రగాఢ విశ్వాసం ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని నేను నమ్ముతున్నాను. రాజమండ్రి ఎంపీ భరత్ మళ్ళీ ఎమ్మెల్యేగా నెగ్గి ఈ రాజమండ్రికి మరింత సేవలు అందించి ఈ రాజమండ్రిని మరింత డెవలప్ చేసే బాటలో ఆయన ప్రయాణించారని నేను మనసా వాచా నమ్ముతున్నాను. దీన్ని బట్టి ఏంటంటే మళ్ళీ 100 నుంచి 120 సీట్లు వైసీపీకి వస్తే ఇది మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ పట్టం కడుతుందని నేను నమ్ముతున్నాను. ఆయన చేసే కార్యక్రమాలు తీసుకున్నాడండి. 24 అవర్స్ ప్రతి ఇంటికి వాటర్. ఇప్పుడు కొన్ని మొన్న చేసిన పనులు, కొన్ని పెండింగ్ ఉన్న పనులు కూడా కంప్లీట్ చేసి ఇంకా రాజమండ్రికి ఇంకా కావాల్సినవి ఉన్నాయండి. స్టేడియం అని ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ తీసుకొచ్చి ఇంకా బాగా డెవలప్ చేస్తాడని, గోదావరి బండు ఇది ఇంకా బాగా డెవలప్ చేస్తాడని నేను నమ్ముతున్నాను సార్. గవర్నమెంట్ ఫామ్ చేసేది ఓటర్లు ఎవరైతే ఎక్కువగా ఏ పార్టీకి వేస్తారో ఆ గవర్నమెంటే ఫామ్ చేస్తుంది. ఇప్పుడు అది నిక్షిప్తమై ఉంది కాబట్టి అందులో రేపొద్దున కౌంటింగ్కి వచ్చిన తర్వాత ఏది మెజారిటీ వస్తే అదే ఫామ్ చేస్తే తప్పించి మన అభిప్రాయాల ప్రకారంగా అన్నీ నిగూఢంగా ఉన్నాయి. ఏది తెలిసి తెలవకుండా ఉంది తప్పించి ఏది కరెక్ట్గా చెప్పలేని పరిస్థితిలో ఉంది. కానీ నా అభిప్రాయం ప్రకారం కూటమి ప్రభుత్వం రూలింగ్లోకి వస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రజలకి, పౌరులకి మాట్లాడే హక్కు కానీ చట్టం ఇచ్చిన కొన్ని హక్కుల్ని నిర్బంధంగా
హరించి ప్రతి విషయంలోనూ కూడా స్వేచ్ఛ అనేది లేకుండా అయిపోయింది. రెండోది, మన రాష్ట్రంలో ఉన్న రిజర్వులు ఉన్నాయి, మైనింగ్ కానీ ఇసుక కానీ ఇలాంటి మైనింగ్ ఇవన్నీ కూడా దుర్వినియోగమైనవి. దానివల్ల వచ్చే రాబడి ప్రజల సంక్షేమానికి ఉపయోగపడలేదు, కానీ ఈ నాయకుల యొక్క సంక్షేమానికి రేపు వచ్చే ఖర్చుల కోసం తినేయడానికి ఉపయోగపడింది తప్పించి ఈ రెవెన్యూ ప్రజల సంక్షేమానికి ఉపయోగపడలేదు. మూడోది ఏంటంటే, ఈ రాజధాని విషయంలో కన్ఫ్యూజ్ అయిపోయారు. కొంతసేపు విజయవాడ అని, అమరావతి అని, కొంతసేపు విశాఖపట్నం అని, అది ఎటు తేల్చకుండా ప్రజలను అందరినీ కూడా కన్ఫ్యూజన్లో పెట్టేశారు. ప్రజల్లో ఎన్డీఏ కారణం కాదు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయి, తర్వాత లాంగ్ టర్మ్లో మన రాష్ట్రానికి ఏం నష్టం జరుగుతుంది, ఇప్పుడు షార్ట్ టర్మ్లో ప్రజలకి ఏం ఉపయోగపడుతుంది అనేది తీసుకుంటే వీళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల మనం సంకలు కొట్టుకోవచ్చు. కానీ మనం దీర్ఘకాలంలో ఆలోచిస్తే రాజమండ్రిలో ఇంతకు ముందు తెలుగుదేశం గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు, అలాగే వైసీపీ గవర్నమెంటు ఇవన్నీ ఉన్నారు. కానీ భరత్ అనే ఆయన వచ్చిన తర్వాత ఎంతో కొంత మార్పు సంక్షేమ విషయంలో రాజమండ్రికి ఇవ్వాల్సిన కొన్ని ఫ్లైఓవర్ అయితే, లేకపోతే మిగిలిన రోడ్ల డెవలప్మెంట్ అయితే వీటిలో కొంత మార్పు తీసుకొచ్చారు. మిగిలిన ఇదివరకటి వాళ్ళకంటే కొంత బాగా చేశారు. కాబట్టి ఆయన నాయకత్వాన్ని నేను మెచ్చుకుంటున్నాను. కానీ ఈయన ఎవరి కింద పనిచేస్తున్నారు? ఒక నాయకుడి కింద పనిచేస్తున్నారు. ఆ నాయకుడు నచ్చలేదు కాబట్టి ఈయన పర్సనల్గా నాకు ఇష్టమైనా సరే ఆ నాయకుడికి ఈయన చేసేది ప్రతిదీ ఆయనకు సపోర్ట్ చేస్తాడు. కాబట్టి నాకు నాయకత్వం నచ్చలేదు. కాబట్టి ఈయన ప్రజల ఓటు ఎలా ఉంటుందో అలా నెగ్గాలని కోరుకుంటున్నాను.